చేస్తున్నప్పుడు అది కూడా పాపమే కదండి. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు. గాడ్ డజంట్ లవ్, దేవుడు పాపాన్ని ద్వేషించేవాడుగా ఉంటున్నాడు, కానీ పాపిని ప్రేమిస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సో పాపం గురించి 3 విషయాలు డిఫరెంట్ వర్సెస్ ద్వారా జ్ఞాపకం చేయాలని నేను మధ్యలో నిలబడ్డాను. సో ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, సిన్ ఇస్ అ ప్రాబ్లం. మొదటిది పాపం అనేది మనం దేవుని నుంచి దూరంగా చేస్తుంది. ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ అనేది మనం చూస్తున్నాం. రెండవది ద ప్రాసెస్ ఆఫ్ సిన్. ఒకసారి మనం గమనిద్దాం, పాపము ఏ విధంగా ప్రాసెస్ ఎలాగున్నా ప్రాసెస్ చేయబడుతుంది. దేవుని వాక్యంలో మొదటి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 14వ వచనంలో మనం చూడవచ్చు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. సో జేమ్స్ 1:14-15 వర్సెస్ ఎవరైనా తీస్తే చదవచ్చు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనే మాట మనం చూస్తాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనే మాట మనం చూస్తాం. సో ఈ పాపం అనేది ఎలా స్టార్ట్ అవుతుందని మనం దేవుని వాక్యంలో గమనిస్తే, ఇట్ విల్ స్టార్ట్ యాజ్ ఎ దురాశ. దురాశ అనేది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దురాశ గర్భము ధరించి, దురాశ గర్భము ధరించి, అవర్ ఓన్ డిజైర్ ఏం చేస్తుందంటే దురాశ గర్భం ధరిస్తుంది. మనకు తెలుసు కదా, స్త్రీలు గర్భం ధరిస్తే 9 నెలలు మరి గర్భంలో శిశువు ఉన్నాక 9 months తర్వాత బయటకు వస్తుంది. సో అదే విధంగా మనం పాపం గురించి ఆలోచించినప్పుడు ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ థాట్స్. మన యొక్క దురాశ, చెడ్డ తలంపు లేక తలంపుల్లో పాపము స్టార్ట్ అవుతుంది. కానీ స్టార్ట్ అయిన తలంపు ఏమవుతుందంట, దురాశ గర్భము ధరిస్తుంది. ఇట్ గ్రోస్ స్లోలీ. చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది మెల్లగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయ్యి పాపాన్ని కంటది. సో ఇట్ విల్ కమ్ అవుట్. పాపం అనే రూపంలో ఇది బయటకు వస్తుంది. లోపల ఎలా ఉంటుంది, దురాశ లాగా ఒక చిన్న విత్తనం కదా, చిన్న విత్తనం భూమిలో వేస్తే ఎలా మెల్లమెల్లగా ఎదుగుతుందో, అలాగనే దురాశ మన హృదయంలో అది స్టార్ట్ అవుతుంది అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు కూడా మార్కు 7:21 మనం చూస్తున్నాం. అందరికి తెలిసిన విషయం, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట, లోపల నుండే వస్తాయి. సో దురాశ గర్భము ధరించి పాపాన్ని అంటుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆదాం అవ్వ తెలుసు కదా మనకి. అవ్వ చూసింది, చూడంగానే ఆశ పుట్టింది కదా. అది రమ్యంగా మంచి ఆదికాండం 3వ అధ్యాయంలో మాట్లాడి ఉంటాయి మనకు తెలిసినవి. ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, కన్నులతో అందమైనదని, వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూసింది. ఎవరు? అవ్వ చూసినప్పుడు దురాశ ఏమైంది, గర్భము ధరించింది. అండ్ ఇట్ ఫోర్స్డ్ హర్ టు టేక్ ద ఫ్రూట్. దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టేసి ఆ పండు కోసుకొని తినడానికి దురాశ గర్భం ధరించి పాపంగా మారింది. దావీదును కూడా మనం గమనిస్తే దురాశ కదా, ఫస్ట్ చూడంగానే ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఆ ఆశ గర్భము ధరించి పాపముగా మారింది. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సిన్.
మనం అనుదిన జీవితంలో జీవిస్తున్నప్పుడు వాట్ వి సీ విత్ అవర్ ఐస్, వాట్ వి హియర్ విత్ అవర్ ఇయర్స్, వాటన్నిటిని బట్టి మన హృదయంలో ఒక దురాశ పుడుతుంది, క్రేవింగ్ ఫర్ సిన్. కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయి కదా, వాసన చూడగానే తినాలనిపిస్తుంది. అలాగనే దురాశ కూడా ఒక క్రేవింగ్ మన హృదయంలో పుట్టిస్తుంది. అదే కదా రోమియోకి రాసిన పత్రికలో పౌలు అంటాడు, అయ్యో నేను మంచి చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతాను, ఇట్టి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణకరణముకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించినాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ శరీరం. మన శరీరం యొక్క నేచర్ అట్లాంటిది. మనం చూసే కళ్ళతోటి, మనం వినే వాటితోటి, ఊహించుకునే ఊహలతోటి మనలో ఒక దురాశ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సిన్. ఆ క్రియేట్ అయిన దురాశ ఏమవుతుంది, ఇట్ విల్ గర్భము ధరించి పాపంగా బయటికి అందరికి కనిపిస్తుంది. సో ఆ దురాశను మనం ఎలా కంట్రోల్ చేయాలి? సో సెకండ్ థింగ్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ సిన్. పాపం అనేది ఎలా మన జీవితాలను ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా మనము ఆ పాపం వైపు, అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, పాపంలోనే నేను జన్మించాను. అవర్ నేచర్ ఇస్ సింపుల్. అటువంటి సింపుల్ నేచర్ ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు, తన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ద థర్డ్ థింగ్ అబౌట్ సిన్, ద పర్జింగ్ ఆఫ్ సిన్. ఫస్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ మనం చూసుకున్నాం, ద ప్రాసెస్ ఆఫ్ సిన్ మనం చూసాం. మూడవ విషయం ఏంటంటే ద పర్జింగ్ ఆఫ్ సిన్, అంటే పాపాలను క్షమించడం, పాపాలను తెచ్చివేయడం కదా. మనకందరికి తెలిసిన విషయమే, పాత నిబంధనలో గొర్రెల మేకల రక్తంతో మరి వారి పాప క్షమాపణ, పాప పరిహారార్థ బలి అని అర్పించేవారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఒక్కసారి ఆ కల్వరిగిరిలో చనిపోవడం ద్వారా మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. బైబిల్లో నూతన నిబంధనలో చాలా వచనాలు ఉన్నాయి. మీరు చూస్తే 1 John 2:2లో యేసుక్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగజేసాడని, మరి 1 పేతురులో యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని, మన పాపములను తన మీద వేసుకున్నాడని పేతురు గ్రంథంలో చూడొచ్చు. గలతీయుల రాసిన పత్రికలో మన పాపాలను తన మీదనే వేసుకున్నాడు. మన పాపాలు ఆయన మీద వేసుకోవడం ద్వారా మన పాపాలకు రావాల్సిన శిక్ష మనకు తప్పింది. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అనేది ఉంది కదా. మరణం ఏదైతే ఉందో ఆ మరణము తప్పింది. కానీ మరణం నుంచి మనం తప్పించుకున్నాం. యేసుక్రీస్తు అందుకొరకే మన కొరకు లోకానికి వచ్చి చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ద పర్జింగ్ ఆఫ్ సిన్స్ హస్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కల్వరిలో జరిగింది. మనం చేసే పాపాలను బట్టి, మనం దురాశలతో ఈడువబడి చేసిన పాపాలన్నిటికీ మరి దేవుడు శిక్ష అనుభవించాడు. ఇక మీదట మనం రోమియోకి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక భాగం చదువుకుందాం. రోమా 5:12-15 చదువుకుందాం. రోమియోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-15 వరకు మనం అక్కడ చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 5:12. రోమియోకి రాసిన పత్రిక 5:12 చదువుతాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంభాషణమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 14 అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేను. ఆదాము రాబోవానికి గుర్తయుండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయినట్లా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును
ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అనే మాట మనం చూస్తాం. ఎలాగైతే పాపం విస్తరించినో అలాగే కృప కూడా విస్తరించినట్టుగా మనం చూస్తాం. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి తగ్గినట్లు ఆ దానము కలగలేదు. ఏదనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదే శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఓకే, మరణము ఒకని అపరాధము మూలంగా వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలినేడల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదు అన్నమాట మనం చూస్తాం. మరణము ఈ లోకంలో ఎలా వెళుతుందో అలాగే కృప ద్వారా మనం కూడా జీవిస్తున్నాం. మనం ఇప్పుడు చేసే పాపాలకు శిక్ష ఎందుకు లేదంటే ఇప్పుడు క్రీస్తు ముందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. బికాస్ వీఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. పాపానికి కృపకు ఒక రిలేషన్ ఉంది. పాపము విస్తరించినప్పుడు కృప కూడా విస్తరిస్తుందంట. అందుకే కదా 6వ వచనంలో ఉంటాడు, 6వ అధ్యాయం రోమిలకు రాసిన అలాగైనా ఏమందము కృప విస్తరింపబడవలనని పాపంలో నిలిచి ఉందుమా అనే మాట మనం చూస్తాం. మనం అందరం కూడా కృప చేతనే రక్షింపబడ్డాం. పాపము నుండి మనము కృప చేతనే విడిపింపబడ్డాం. పాపంకు రావాల్సిన శిక్ష మరణం ఏదైతే ఉందో ఆ మరణము మనకు ప్రాప్తించకుండా యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. కేవలం ఆయన కృప ద్వారా మనకు పాపమునకు శిక్ష రావట్లేదు. అయితే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము పాపము లేని వారుగా జీవించగలము అనే మాట మనం చూస్తాం. ఆయనలోనే మన పాపాలు క్షమించబడతాయనే మాట మనం చూస్తాం. అయితే మన పాపాలు క్షమించబడ్డాయి కదా, మరి నమ్ముకున్న తర్వాత ఈజ్ దేర్ పాసిబిలిటీ టు కంటిన్యూ ఇన్ సిన్ అని మనం గమనించినట్లయితే మనము పాపం నుండి విమోచింపబడ్డాము కానీ మన శరీరము ఇంకా విమోచింపబడలేదని బైబిల్లో రాసినది. రోమిలకు రాసిన పత్రిక 8:23లో మనం చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 8:23లో మనం చూస్తే అంతేకాదు రోమన్స్ 8:23 చదువుతున్న ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనం కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అనే మాట మనం చూస్తున్నాము. వీఆర్ నాట్ కంప్లీట్లీ మన దేహము యొక్క విమోచన ఇంకా జరగలేదు. వెన్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్, మనం మహిమ దేహం నుండి మార్పు పొందినప్పుడు మన దేహం నుండి మనము విమోచన పొందుతాము. దాని కొరకు కనిపెట్టుకొని తిన్నామనే మాట మనం చూస్తాం. సో పర్చింగ్ ఆఫ్ సిన్స్ అనేది, అందుకే మనం దేహంలో ఉన్నాము కనుక ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి పర్చ్ అవర్ సిన్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. మన శరీరాన్ని బట్టి పాపం చేసే అవకాశం ఉంది. మనం చూస్తున్న పాపం యొక్క ప్రాసెస్, మనం చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, మనం ఊహించిన దాన్ని బట్టి మన హృదయంలో ఒక దురాశ ఏర్పడుతుంది. అది గర్భము ధరించి పాపంగా బయటికి వస్తుంది. విశ్వాసులు కూడా పాపం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే కదా యేసుక్రీస్తు పరలోక ప్రార్థనలో అంటాడు కదా, నన్ను వీరిని ఇతరులను క్షమించినట్టు ఫర్గివ్ అవర్ సిన్స్, మా పాపాలు కూడా క్షమించు అని పరలోక ప్రార్థనలో ఉంటుంది. అంతేకాదు మరి బైబిల్లో యోహాను రాసిన పత్రిక మనకు తెలిసిన వచనం మీద 1:9లో మీ పాపాలు మీరు ఒప్పుకొని నేరల, అది బిలీవర్స్కి రాయదు. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ప్రతి దుర్నీతి నుండి మనను విమోచన చేస్తాడు అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తుని నమ్ముకొని మరి బాప్తిసం తీసుకున్న విశ్వాసి పాపం చేసే అవకాశం ఉంది. ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. అనుదినము మనం ఆయన సన్నిధిలో మనం చేసిన పాపాలని ఒప్పుకోవాలి. సో 2 విషయాలు మనం చూసాం.
లేక 3 విషయాలు. ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, పాపము ఎటువంటి ఘోరమైన పాపం అని మనం చూస్తున్నాం. పాపము ద్వారా మరణం వచ్చినట్టుగా చూస్తున్నాం. పాపాన్ని మనం తక్కువ అంచనా కూడా we should try to avoid sin. అయితే కొన్ని విషయాలు మరి ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ చూసాం, ప్రాసెస్ ఆఫ్ సిన్ మనం చూసాం, పర్జింగ్ ఆఫ్ సిన్. మన ప్రాబ్లం, పాపం అనే మన ప్రాబ్లం నుండి మనం అనుదినము అనుభవించే మన ప్రాబ్లంని యేసుక్రీస్తు తీసివేశాడు. ఆయన మనకు చనిపోవడం ద్వారా మన పాపాల నుండి మనకు విమోచన కలిగింది. కానీ మరి సంపూర్ణ విమోచన కలగాలంటే హౌ టు డీల్ విత్ సిన్ అనేది ఒక ఫ్యూ పాయింట్స్ నేను దేవుని వాక్యంలో నుంచి మీకు చూపించి ఐ విల్ ట్రై టు క్లోజ్. పాపాన్ని సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంటంటే సిన్ ఇస్ ఇన్ఎవిటబుల్. పాపం అనేది మనందరికీ శోధన రూపంలో అనుదినము మనం ఎదుర్కొంటాం. అనుదినం ఏదో ఒక శోధన రూపంలో మనం పాపాన్ని ఎదుర్కొంటాం. అందుకే కదా మరి యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయంలోనే 16వ వచనం అంటున్నాం. మరి ఆయన చదువుతారా? James 1:15-16. యాకోబు 1:16. యాకోబులో ఏమంటారంటే పాపము శోధన రూపంలో మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా జయించాలి. 12వ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటమును పొందును అనే మాట చెప్తున్నాడు. ఇది పాపము ఒక ప్రాసెస్. ఇక్కడ 13వ వచనంలో మనం చూస్తే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడి చున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరుకొల్పబడి ఉన్నవాడే శోధింపబడేను. తర్వాత చెప్తున్నాడు ప్రాసెస్ ఆఫ్ దురాశ గర్భం ధరించి అనే మాట చూస్తాం. సో పాపం అనేది ఒక శోధన రూపంలో మనం అనేక ఎవ్రీ డే ఫేస్. అయితే ఆ పాపాన్ని మనం ఏం చేయాలి అని మనం చూసుకున్నట్లయితే ఎవరి నేచర్ నుంచి పారిపోమన్నట్టు కదా మనము వన్ ఆఫ్ ద థింగ్స్ యు హావ్ టు డు ఇస్ రన్ అవే ఫ్రమ్ సిన్, పాపం నుండి పారిపోవాలి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ రోమా 6:11లో మనం చూస్తే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. పాపాన్ని మనం జయించాలంటే, శోధనను జయించాలంటే మనం సజీవులమని మనల్ని మనమే ఎంచుకోవాలి అనే మాట మనం చూస్తాం. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 6:12లో మనం గమనిస్తే కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి అనే మాట మనం చూస్తాం. రోమన్స్ 6:12లో మన శరీరములలో మనము పాపాన్ని ఏలనివ్వద్దు అనే మాట మనం చూస్తాం. పాప దురాశ రూపంలో అది గర్భం ధరించక ముందే మనం చేసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే మనల్ని మనం సజీవులుగా ఎంచుకోవాలి. మరి పాపాన్ని మనలో ఏలనీయకూడదు. ఎప్పుడు మనం కొలసీయులకు రాసిన పత్రిక 3:5వ వచనంలో మనం చూస్తే అక్కడ చంపివేయుడి అనే మాట మనం చూస్తాం. ఏం చంపారంట? కావున మీ అవయవములను జారత్వమునకు, అపవిత్రతకు, కామతులకు, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి అన్నమాట. కిల్ అనే మాట మనం చూస్తాం. మనలో వచ్చే పాపాన్ని మనం చంపేయాలి. మనము పరిశుద్ధులుగా లేక సజీవులుగా ఎంచుకోవాలి. పాపాన్ని మన హృదయాల్లో, మన జీవితాల్లో ఏలనివ్వకూడదు అనే మాట మనం చూస్తున్నాం. సో పాపం అనేది మనం అనేక విశ్వాసులుగా మనల్ని
వెంటాడుతూనే ఉంటుందండి. పాపం మనల్ని పాడు చేస్తుంది, మన విశ్వాస జీవితాన్ని పాపం పాడు చేస్తుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్లీ చివరిగా మనం పాపాన్ని జయించాలంటే లేక ఏం చేయాలో 1 యోహాను 1వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు మనకు తెలిసిన వచనాలవి. 1 John 1:7 నేను చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం ఒక మాట మనం చూడొచ్చు, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అనే మాట మనం చూస్తాం. అన్యోన్య సహవాసం, when we have fellowship with Jesus Christ, యేసు క్రీస్తుతో మన అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే గివ్ అండ్ టేక్. గివ్ అండ్ టేక్ అంటే మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. వీఆర్ గివింగ్ అవర్ టైం టు గాడ్. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, తర్వాత ఆయన వాక్యము మనం వినినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనము పవిత్రులుగా చేయాలి. దిస్ క్లెన్సింగ్ షుడ్ హ్యాపెన్ టు us on a daily basis. అనుదినము మనము పవిత్రంగా చేయబడాలి. యేసుక్రీస్తు మన దేహాన్ని విమోచించే వరకు, until we are completely redeemed from our మన శరీరం నుండి సంపూర్ణ విమోచన పొందే వరకు మనం చేయాల్సింది ఏంటంటే అన్యోన్య సహవాసము కలవారమై జీవించాలి. సో 3 విషయాలు మీకు ఈరోజు పాపం గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, రెండవది ద ప్రాసెస్ ఆఫ్ సిన్, పాపము ఎలాగునా మరి దురాశ గర్భం ధరించి పాపం అంటుందో మన జీవితంలో కూడా యూ కెన్ సీ ఇట్ ఆన్ డైలీ బేసిస్. మనం చూసే వాటిలో నుంచి పాపం వెనుకాల ఒక దురాశ స్టార్ట్ అవుతుంది. దురాశ స్టేజ్లోనే ఒకవేళ మనం దాన్ని చంపివేస్తే, అందుకే మనం బైబిల్లో చాలా వచనాలు చూసాం, పాపం యవనేచ్చర్ నుండి పారిపోవాలి, రన్ అవే ఫ్రమ్ సిన్. రెండవది మనల్ని మనం సజీవులంగా ఎంచుకోవాలి. యేసుక్రీస్తులో మనం బాప్తిసం పొందిన మనము పాపము చనిపోయింది అనే మాట మనం గమనించాలి. వీఆర్ లివింగ్ బై గ్రేస్. పాపముకు కృపకు ఒక రిలేషన్ ఉందండి. పాపము చేసినప్పుడు దేవుని కృప మన మీద ఉపకరించబడుతుంది. పాపమును బట్టి ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష ఉంది, కానీ కృప పొందిన వారమైన మనలకు శిక్ష లేదని మనం చూసాం. దేవుని కృప మనం పొందుకుంటున్నాం. అనుదినము ఆయన కృప మనం పొందుకుంటూ పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకునే బాధ్యత మనది. We have to cleanse ourselves from all iniquity. మనం చేసే ప్రతి పాపం నుండి మనము ఆయన సన్నిధిలో పవిత్రులుగా మనము చేసుకోవాలి. సో ఈరోజు మనం చూస్తున్న స్టెప్స్ ఏంటంటే హౌ టు డీల్ విత్ సిన్. పాపం నుండి మనం పారిపోవాలని చూసాం. అంతేకాదు పాపంను మనము ఏలనీయకూడదు, పాపాన్ని మనం చంపివేయాలి, మరి పాపము నుండి పారిపోవాలి. మరి ముఖ్యంగా అన్యోన్య సహవాసం. యేసుక్రీస్తుతో మనం అన్యోన్య సహవాసము కలిగినప్పుడు ఆయన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. సో పాపం అనేది పాప శరీరంలో మనం ఉన్నాము కనుక మన పాపాలను పవిత్రులుగా మనం చేసుకునే బాధ్యత మనది. దేవునిలో మనం సహవాసం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి మేబీ టుడే యువర్ స్ట్రగ్లింగ్ విత్ ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. ఒకవేళ నీ జీవితంలో పాపం అనే సమస్యతో మరి సతమతం అవుతున్నాము, పాపంను జయించలేక
దురాశ గర్వం విడిచి పాపం కని పాపం వలన వచ్చే మరణాన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావా? మరణం అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుడు లేని జీవితం ఈ లోకంలో. మనం దేవుడు లేని జీవితం, వీ కెనాట్ లివ్ సపరేట్లీ ఫ్రమ్ గాడ్. ఎలాగైతే చేప సముద్రంలో కాకుండా బయట ఉండలేదు, అలాగే దేవుడు లేకుండా ఒక విశ్వాసి జీవించలేడు. పాపము అనేక సార్లు మనల్ని పీడ్చుకొని టుడే ద సొల్యూషన్ ఇస్ ఆయనతో అన్యూన్య సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవా నేను పాపిని, నన్ను క్షమించు. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన క్షమిస్తాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓ చాచిన చేతులతో నీ పాపాలను క్షమించడానికి, నిన్ను సంపూర్ణులుగా చేయడానికి, నిన్ను పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. నువ్వు కళ్ళు మూసుకున్న దేవా నేను పాపిని, నన్ను క్షమించాను ఒక మాట చెప్తే సార్ హృదయపూర్వకంగా నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు నీలో పాపం లేకుండా నిన్ను పవిత్రునిగా చేస్తాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ అవర్ సిన్స్. మన పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమే. నో మ్యాటర్ హౌ గ్రేట్ ద సిన్ ఇస్, how repeatedly you are doing the sin, the only solution for sin is Jesus Christ. యేసుక్రీస్తులోనే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మన పాపాన్ని ఆయన తీసివేస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థించినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేసి మరి ఆయన సన్నిధిలో నడిపిస్తాడు. కనుక ఈ మాటలు మన హృదయంలో దాచుకుని ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు సాయం చేయడం వల్ల ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతంగా ఒక దేవ, పాపం విషయమైన కొన్ని సంగతులు మేము వాక్యంలో చూసుకోవడానికి చూపించిన బట్టి చూస్తాలు నిజమే ప్రభావ అనేక సార్లు మేము పాపం అనే సమస్యతో సతమతమవుతూ ఉంటాం. కానీ మీలో అన్యోన్య సహవాసం మేము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రతి పాపం నుండి మీరు మేము ఒప్పుకున్నప్పుడు పవిత్రులుగా చేసే దేవుడు మా జీవితంలో మీ కృప ద్వారానే మేము ప్రభావ మరి పాపము కలిగించే మరణం నుండి తప్పించబడుతున్నాం. మీరు మా కొరకు చనిపోవడం ద్వారా అయా మేము ఈ లోకంలో పరిస్థితులుగా జీవించడానికి, మమ్మల్ని పవిత్రపరచడానికి మీరు మాకు దయచేసిన సదుపాయాన్ని బట్టి తీసుకొస్తాం. నా జీవితంలో మీరు చేస్తున్న మీరన్నింటినీ బట్టి కూడా తీసుకొస్తాం. చేసినట్టు చేతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అన్నింటినీ తీర్చి మీరు నడిపించే దేవుడు మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మరి జరిగే మరి డినామినేషనల్ చర్చెస్ మీటింగ్ ప్రార్థన చేస్తున్నాం. దైవసేవకులు దేవుడు ఏమి కొదవ లేకుండా మీ మహిమాలునే సమస్యలు సాయం చేయండి. సంఘంలో ఉన్న కొదవులన్నీ తీర్చే దేవుడు మీ చేతికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. జూలైలో మీటింగ్స్ మరి అందున్న డైలీ వారి కుడికల్లో కూడా అందరూ చేరి మేలుకుంటున్నాం. యవనస్తులు బలపడి మరి నియమించి కార్యాలు పాల్గొంటున్నాము. ప్రతి ఒక్కరిని బలపరిచి కార్యాలు మా మధ్యలో జరిగించి మమ్మల్ని మీ చేతిలో అనారోగ్యం చేస్తున్నాం. ఫ్రాక్చర్స్ ఆరోగ్యం దయచేయండి, హీలింగ్ దయచేయండి, విజయాన్ని అలాగే సిద్ధరామ వెంకటేష్ రమేష్ అనారోగ్యం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆరోగ్యంతో మీరు జ్ఞాపించండి. మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. తిరిగి కాసుకొని పడి ఉంటాం. తోడే నడిపించుకున్నాం. ఆ రక్షకుడు విమోచిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం. అందరి వందనాలు.